శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. సిద్ధ గంధర్వయక్షాధ్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. నవమస్కందంలో శ్రీకృష్ణుడు శక్తి స్వరూపాలు, విరాట్ స్వరూపము, సరస్వతి పూజ అనే అంశాలు వింటూ ఉన్నాము. ఈ యొక్క సరస్వతీదేవి గురించి చెబుతూ ఉన్నారు. సరస్వతి పూజను శ్రీకృష్ణుడే తొలిగా చేశాడని, ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్లయితే మూర్ఖుడు సైతం పండితుడవుతాడని, శ్రీకృష్ణాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కామపరవశమై శ్రీకృష్ణుడిని సమీపించింది. ఆవిడ భావాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు పరిణామంలో సుఖావహమైన హితాన్ని, సత్యాన్ని మృదువుగా ఉపదేశించాడు. సాధ్వి దేవి సరస్వతి, నా అంశతో అవతరించిన ఈ చతుర్భుజ నారాయణుని సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వ సద్గుణ సంపన్నుడు, అన్నింటా నాకు తుల్యుడు. కామనీయమని కామాన్ని గుర్తించగలిగినవాడు, తీర్చగలిగినవాడు, శతకోటి మన్మథాకారుడు. అతన్ని సేవించు. అలా కాక నన్నే కాంతుడిగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నీకన్నా బలవంతురాలు, శక్తిమంతురాలు రాధ ఉంది. నీకు క్షేమం కాదు, నేను కాపాడలేను. ఇతరుల కన్నా బలవంతుడు కదా మరొకరిని కాపాడగలడు. నేను అశక్తుడిని, అనీశ్వరుడిని. పరులను ఎలా కాపాడగలను? లోకం దృష్టిలో నేను సర్వేశ్వరుడినే, సర్వశాసకుడినే. కానీ రాధను బాధించడానికి మాత్రం నేను చాలను. తేజస్సులో ఆ రాధ నాకు సమానురాలు, నా ప్రాణాధిష్టాన దేవత. అందుచేత రాధను హింసించడం అంటే నేను ప్రాణాలను విడిచిపెట్టడమే. ఆ పని చెయ్యలేను. ప్రాణాల కన్నా తీపి మరొకటి ఉంటుందా? కాబట్టి ఓ కళ్యాణి, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు. చతుర్భుజుడిని సేవించు. నీకు నాకు క్షేమం. అతడిని పతిగా స్వీకరించి చిరకాలం సుఖాలు అనుభవించు. అక్కడ అరిషడ్వర్గ విరహిత లక్ష్మీదేవి ఉంటుంది. తేజోరూపగుణాలతో నీకు సరిసమానురాలు. ఆమెతో నీకు కాలం హాయిగా గడుస్తుంది. లోభమోహాలు లేనిది కనుక నిన్ను బాధించదు. ఆ చతుర్భుజ నారాయణుడు కూడా మీ ఇద్దరి పట్ల సమానమైన గౌరవాధారాలను చూపిస్తాడు. సరస్వతి, నీకు మరొక వరదానం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోనూ, ప్రతి యుగంలోనూ దేవ మానవ జాతుల వారందరూ నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్ల పంచమి నాడు, విద్యారంభంలోనూ, అక్షరాభ్యాసం నాడు భక్తి ప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు. మహాప్రళయంలో సృష్టి అంతమయ్యేదాకా నీ పూజలు నిరాయుతంగా సాగుతాయి. షోడశోపచారాలతో, కళ్యాణ శాఖోత్త పద్ధతిలో, ధ్యానావాహన స్తవాలతో జితేంద్రియులై నిన్ను కొలుస్తారు. నీ రూపంతో సువర్ణ గుటికను అంటే ప్రతిమను తయారు చేసి కుండలో కానీ, అంటే కలసం లేదంటే పుస్తకంలో కానీ నిక్షేపించి చందనాగరుదులతో అర్చించి అటుపైన దానిని కవచంగా కంఠసీమలోనో కుడిభుజానికో ధరించిన వారు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు. నారద ఇలా నియమించి శ్రీకృష్ణుడు ముందుగానే తానే ఆ పూజను చేశాడు. అటుపైన బ్రహ్మ, విష్ణు, శివాదులు, అనంతుడు, ధర్ముడు, సనకాది మునీంద్రులు, సకల దేవతలు, రాజులు, మానవులు అందరూ చేశారు.
ఈనాటికి సకల లోకాలలోనూ సరస్వతీదేవి అర్చింపబడుతోంది అని క్లుప్తంగా ముగించాడు నారాయణ మహర్షి. నారదుడికి సంతృప్తి కలగలేదు. కణ్వ శాఖోత్త పద్ధతి ఏమిటో వివరించమని అడిగాడు. పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు, ధ్యాన కవచాదులు తెలియజేయమని కుతూహలం ప్రకటించాడు. మహర్షి వివరంగా తెలియజేశాడు. విరించి సుత మాఘశుక్ల పంచమి నాడు కానీ, అక్షరాభ్యాసం నాడు కానీ తెల్లవారుజామునే లేచి శుచి అయి సంయుతుడై నిత్యక్రియలు పూర్తి చేసుకుని కలశాన్ని స్థాపించాలి. ముందుగా వినాయక పూజ జరపాలి. అటుపైన సరస్వతిని ధ్యానించాలి. కలశంలోనికి ఆవాహన చేయాలి. మళ్ళీ ధ్యానించాలి. షోడశోపచారాలు చేయాలి. పాలు, పెరుగు, వెన్న, పేలాలు, చిమ్మిలి, చెరకు, పటిక బెల్లం, తేనె ఇత్యాదులు నైవేద్యము పెట్టాలి. తెల్లని బియ్యంతో అక్షతలు తయారు చేయాలి. అటుకులు, వరి అన్నము, ఘృత, సైంధవ సమృద్ధమైన హవిష్యాన్నము, యవ గోధుమ చూర్ణంతో నెయ్యి, పాలు, పంచదార పోసి కలిపి చేసిన ప్రసాదము, అరటిపళ్ళు, క్షీరాన్నము, నారికేళము, కొబ్బరి నీళ్లు, బదరి ఫలము ఏవైనా సరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాలలో దొరికే పళ్ళు, ఫలాలు నైవేద్యానికి పనికి వస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికి వస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతన వస్త్రం కావాలి. అందమైన శంఖం కావాలి. తెల్లని పువ్వులతో దండ కట్టి సమర్పించాలి. వేద సమ్మతమైన సరస్వతి ధ్యానం తెలియజేస్తున్నాను. ఇది సకల భ్రమభంజకం. శ్రద్ధగా గ్రహించు. సరస్వతీం శుక్లవర్ణం స్మితతాం సంస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభాముష్ట పుష్టశ్రీయుక్త విగ్రహం వహ్నిశుద్ధాంసు కథానాం వీణా పుస్తకధారిణి రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం సుపూజితాం సురగణై బ్రహ్మ విష్ణు శివాదిభిః వందే భక్త్యా వందితాం చ మునీంద్ర మనుమానవైః. ఇలా ధ్యానించి సమస్తము అర్పణ చేసి స్తుతించి కవచము ధరించి సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసిన వారికి సరస్వతీదేవి కులదైవమైన సకల శుభాలు కలిగిస్తుంది. అలా చేసిన వారికి సరస్వతీదేవి కులదైవమే సకల శుభాలు కలిగిస్తుంది. విద్యారంభంలో కానీ, సంవత్సరాది నాడు కానీ, ఏ పంచమి రోజున కానీ ఈ పూజలు చేయవచ్చు. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలతో రెండేసితో కలిసి సరస్వత్యై స్వాహ అనేది వైదికాష్టాక్షరీ మూలమంత్రం. ఇది కల్పవృక్షం లాంటి మంత్రం. ఇక్కడ సరస్వతి చతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవ చ లక్ష్మీ మాయాదికం చైవ మంత్రోయం కల్పపాదః. ఐం హ్రీం క్లీం బీజత్రయం, తారత్రయం, లక్ష్మీ, సరస్వతి, మాయా బీజాక్షరాలు. ఈ సరస్వతి మూల మంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగా తీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణం నాడు భృగు మహర్షికి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణం రోజున మరీచి మహర్షి వాక్పతి అంటే బృహస్పతికి అనుగ్రహించాడు. భద్రకాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగువుకు ఉపదేశించాడు. క్షీర సముద్ర తీరంలో ఆస్తికుడికి జగత్కారువు, మేరు శిఖరం మీద విభాండకుడు, ఋష్యశృంగుడికి శివుడు, కణాద గౌతములకు
సూర్యుడు కాత్యాయన యాజ్ఞవల్కులకు, ఆదిశేషుడు పాతాళంలో పాణినికి, భారద్వాజునికి, శకటాయునికి ఉపదేశించారు. నారద మూలమంత్రాన్ని 4 లక్షలు నిష్ఠతో జపించినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిందంటే అతడు బృహస్పతి సమానుడు అయినట్టే. నారద గంధమాదన పర్వతం మీద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి విశ్వజయ సంపాదకమైన సరస్వతి కవచాన్ని అనుగ్రహించాడు. ఆ సందర్భంగా జరిగిన వారిద్దరి సంభాషణను యథాతథంగా చెబుతున్నాను, ఆలకించు. భృగు మహర్షి అడిగాడు, హే బ్రహ్మన్, బ్రహ్మవిదాం శ్రేష్ఠ, బ్రహ్మజ్ఞాన విశారద, సర్వజ్ఞ, సర్వజనక, సర్వేశ, సర్వపూజిత, విశ్వజయావహమైన సరస్వతి కవచాన్ని అనుగ్రహించు అని అడిగాడు భృగు మహర్షి. ఇక బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు, వత్స భృగు, సర్వవాంఛాప్రదమైన సరస్వతి కవచాన్ని ఉపదేశిస్తున్నాను, గ్రహించు. ఇది శృతిసారము, శృతి సుఖము, శృత్యుక్తం, శృతి పూజితం. గోలోక బృందావనంలో రాసక్రీడారతుడైన రాసేశ్వరుడు శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించాడు. ఇది కల్పవృక్ష సమం, అత్యంత గోపనీయము, కనీవిని ఎరుగని మంత్రాక్షరాలున్నాయి ఇందులో. ఈ కవచాన్ని ధరించిన శుక్రాచార్యుడు సర్వదైత్య గురువు అయ్యాడు, బృహస్పతి బుద్ధిమంతుడయ్యాడు, దేవగురువు అయ్యాడు, వాల్మీకి కవీంద్రుడయ్యాడు, స్వయంభూమనువు సర్వపూజితుడు అయ్యాడు. దీన్ని పఠించినందువల్ల, ధరించినందువల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. కణాద గౌతమ కణ్వ పాణిని, శకటాయన, కాత్యాయన ప్రభుతులు దక్షులై శాస్త్రకర్తలయ్యారు. వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు, పురాణాలు రచించగలిగాడు. శతాతప, సంవర్త, వశిష్ఠ, పరాశర, యాజ్ఞవల్క, ఋష్యశృంగ, భారద్వాజ, ఆస్తిక, దేవల, జైగీషవ్య, యయాతి ప్రముఖులు సర్వదా గౌరవ మర్యాదలు అందుకున్నారంటే దీని మహిమ వల్లనే. ఈ కవచానికి ప్రజాపతియే స్వయంగా ఋషి, బృహతి ఛందస్సు, శారదాంబకియే దేవత, సర్వతత్వ పరిజ్ఞాన, సర్వార్థ సాధన. కవితా రచనలయందు దీని వినియోగము బీజాక్షరాలతో సహా ఉపదేశిస్తున్నాను, గ్రహించు. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ, శిరో మే పాతు సర్వతః. శ్రీం వాగ్దేవతాయై స్వాహ, పాలమే సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహ ఇది శ్రోత్రే పాతు నిరంతరం. ఓం హ్రీం భగవత్యై స్వాహ, నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదినై స్వాహ, నాసాం మే సర్వదావతు. హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ, చోష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యో స్వాహ, వక్షస్థధావతు. ఓం హ్రీం విద్యాది స్వరూపాయై స్వాహ, మే పాతు నాభిం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం హ్రీం వాగధిష్టాతృదేవ్యై
తృద్యేవ్యై స్వాహ మాం సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహ ప్రాత్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహ అగ్ని దిశి రక్షతు. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజన్యై స్వాహ. సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఐం హ్రీం శ్రీం చక్షరో మంత్రో నైరుత్యాం సదావతు. ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహ మాం వారుణోవతు. ఓం సర్వాంబికాయై స్వాహ వాయవ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహ మాముత్తరేవతు. ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహ ఐశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహ చోర్ధ్వం సదావతు. హ్రీం పుస్తకావాసిన్యై స్వాహ అధో మాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహ సర్వతోమవతు. భృగు మహర్షి ఇది బ్రహ్మరూపకము. ఈ సరస్వతీ వాచకానికే విశ్వజయము అని మరొక పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద సూర్యుడి ముఖతః నేనిది విన్నాను. ఇప్పుడు నీ మీద ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యము. ఎవరికి పడితే వారికి ఉపదేశించకూడదు సుమా. దీనిని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందనాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చేయాలి. 5 లక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధి కవచుడు బృహస్పతి సమానుడవుతాడు. మహావాగ్మి, మహాకవి, త్రైలోక్య విజయీ అవుతాడు. అతడికి అంతటా జయమే. కణ్వశాఖోక్తమైన కవచమిది. ఇంకా స్తోత్రము, పూజా విధానము, ధ్యానము ఇత్యాదులున్నాయి. వాటిని కూడా తెలుసుకోవడం మంచిది. చెబుతాను, ఆలకించు. నారద, బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఇలా సరస్వతి కవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అది కూడా నీకు తెలియజేస్తాను, తెలుసుకో. వాగ్దేవి స్తుతి సర్వకామప్రదము. ఒకప్పుడు యాజ్ఞవల్కుడు ఈ స్తుతి చేశాడు. శాప విముక్తి పొందాడు. గురుశాపం వల్ల మహాముని అవిద్యుడు అయ్యాడు. నేర్చిన విద్యలన్నీ మరిచిపోయాడు. దుఃఖార్తుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని స్తుతించాడు. తన గోడు వెళ్ళబోసుకుని విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదాంగాలను చదివించాడు. వాగ్దేవిని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహా చెప్పాడు. ఆ మాట మీద యాజ్ఞవల్కుడు నదిలో స్నానం చేసి శుచి భక్తితో శిరస్సు వంచి సరస్వతి స్తుతిని చేశాడు. ఓ వాగ్దేవి, జగన్మాత, నన్ను దయచూడు. నా తెలివి, నా చదువు గురుశాపం వల్ల నశించాయి. చదువులన్నీ మరుగున పడ్డాయి. ఇప్పుడు విద్యాహీనునైనాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, స్మృతిని అనుగ్రహించు, విద్యను శక్తిని కలిగించు, గ్రంథ రచనా శక్తిని దయచేయి, ఉత్తమ శిష్యుడిని సమకూర్చు, ప్రతిభను సభా సత్కారాన్ని అనుగ్రహించు, గురుశాపం వల్ల కోల్పోయిన విద్యలన్నింటినీ తిరిగి వినూతనంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనం మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుంది. నువ్వు బ్రహ్మస్వరూపవు, జ్యోతిస్వరూపవు, సనాతనివి, సర్వవిద్యాధిదేవివి. హే వాణి, నమో నమః. నన్ను మళ్ళీ మొలకెత్తించు. విసర్గ బిందు మాత్రలకు అధిష్టాత్రివి నువ్వు. నీతివి నువ్వు. వాక్యారూపవు, వాక్యాధిష్టాత్రివి. నీ దయలేనిదే ఎంతటి పండితుడైనా నోరు మెదపలేడు. కాల సంఖ్యాస్వరూపిణి, నమో నమః. బ్రహ్మ సిద్ధాంత రూపవు, స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభా కల్పనా శక్తులు కూడా నువ్వే. ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చేయమని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడు సిద్ధాంతం చేయలేక మోగబోయాడు. అప్పుడు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు.
వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పాడు. అతడు అలా స్తుతించి నీ అనురాగంతో ఉత్తమోత్తమైన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు. అలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చెయ్యమని అనంతుణ్ణి అభ్యర్థించింది. అతడు నోరు మెదపలేకపోయాడు. ఇదేమిటి విచిత్రమని బెంబేలు పడ్డాడు. అంతలోకి కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతి, నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనసులో ఉన్న భ్రమ ప్రమాదాలను తొలగించాడు. వ్యాసుడు ఒకనాడు పురాణ సూత్రం తెలియజెప్పమని వాల్మీకిని అడిగాడు. ఆదికవి మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవిని నిన్ను స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. బ్రహ్మాంధకారాన్ని పారద్రోలే దీపం లాంటి నిర్మల జ్ఞానాన్ని, పురాణ సూక్తాన్ని వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైన వ్యాసుడు పుష్కర క్షేత్రంలో 100 ఏళ్ళు సరస్వతీ మంత్ర జపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడే వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలను ఉపపురాణాలను రచించగలిగాడు. వాణి తత్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుణ్ణి అడిగినప్పుడు కూడా శివుడు నిన్నే ధ్యానించాడు, ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు వాద్మాత నిన్నే తలంచుకుంటున్నాను, నీ అనుగ్రహంతోనే బోధించగలిగాడు. ఇంద్రుడితో పాటు మరికొందరు శిష్యులు కూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచి వారంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. పలుకుల తల్లి, నీ గుణగణాలను కొనియాడడానికి సహస్రముఖ, పంచముఖ, చతుర్ముఖలే ఆదిశేషుడు. సహస్రముఖుడంటే పంచముఖుడంటే శివుడు, చతుర్ముఖుడంటే బ్రహ్మ. వీళ్ళే చాలరంటే ఏకముఖుణ్ణి, మానవ మాతృణ్ణి నేను ఎలా స్తుతించగలను? యాజ్ఞవల్కుడు భక్తి భావనమునుడే శిరస్సు వంచి సరస్వతీదేవిని ఇలాగ స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు. దుఃఖభారంతో రోధించాడు. జ్యోతిస్వరూపిణి మహామాయ సరస్వతీదేవి కటాక్షించింది. సుఖవీంద్రుడు కొమ్ము అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. నారద, యాజ్ఞవల్కుడు చేసిన ఈ వాణీ స్తోత్రాన్ని పఠించిన వారు కవీంద్రుడు అవుతారు, సంభాషణ చతురులు అవుతారు, బృహస్పతి సమానులు అవుతారు. మూర్ఖుడు కానీ బుద్ధిహీనుడు కానీ 1 సంవత్సరం పాటు ఈ స్తోత్రం పారాయణ చేస్తే అతడు పండితుడు అవుతాడు, కవీంద్రుడు అవుతాడు, మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికి నిశ్చయం. నారద మహర్షి వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహం అయ్యింది. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతి ఒక నదిగా అవతరించింది. పుణ్యరూప, పుణ్యతీర్థస్వరూపిణి, పుణ్యాత్ములతో సేవలందుకున్న తపోరూపిణి, తపఫల స్వరూపిణి. పాపాలు అనే ఎండుగట్టలు తగులుపెట్టడానికి జలరూపంలో ఉన్న జలరగ్ని స్వరూపిణి. సరస్వతీ నదిలో మునిగి మరణించిన వారికి వైకుంఠమే స్థిరనివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజున కానీ ఏ సమయాన కానీ తెలిసి తెలియక కానీ విలాసంగా కానీ ఆ నదిలో స్నానం చేస్తే అతడి పాపాలు అన్నీ పటాపంచలే. విష్ణులోకంలో హరి సన్నిధిలో నివాసం పొందుతాడు, హరితో సారూప్యం పొందుతాడు. సరస్వతీ మంత్రాన్ని ఈ నదిలో 1 నెలపాటు జపించిన వాడు మహామూర్ఖుడైన కవీంద్రుడు అవుతాడు. నిరంతరము ఈ నదిలో స్నానం చేసిన వారికి మరింక పునర్జన్మ ఉండదు, గర్భవాస దుఃఖము ఉండదు. నారద, నాకు తెలిసినంత మటుకు సరస్వతి గుణకీర్తన చేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు అని ముగించాడు నారాయణ మహర్షి. అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు, గంగా సరస్వతుల కలహం. నారాయణ మహర్షి, సరస్వతీదేవి గంగాశాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికి కలహం ఏమిటి? ఎలా వచ్చింది? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. వేదసారాలైన కథల్ని వినడం ఎవరికైనా కుతూహలాన్ని కలిగిస్తుంది కదా.
కథామృత స్వాదన ఎంత చేసినా నాకు తృప్తి కలగడం లేదు, ఇంకా చాలు అనిపించడం లేదు. శ్రేయస్సుల విషయంలో ఎవరైనా అసలు తృప్తి చెందుతారా? అది అంతే. ఆ శాపవృత్తాంతం తెలియజేయి అని అభ్యర్థించాడు. నారాయణుడు సరే అని ఆరంభించాడు. బ్రహ్మకుమార, అతి పురాతనము అత్యంత పుణ్యప్రదము గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. లక్ష్మీ, సరస్వతి, గంగా ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి ఎల్లండ్రు. ముగ్గురిని సమానంగా అతడు చూచుకుంటున్నాడు. ముగ్గురు సమానంగా అతని ప్రేమించి సేవిస్తున్నారు. ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే చూస్తూ వయ్యారంగా సాకూతంగా క్రీగంటి చూపులు విసురుతూ ఉంది. ప్రభువు గమనించాడు, స్పందించాడు, తాను చూపులు కలిపాడు. వీరిద్దరూ వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని ఓర్ముతో మిన్నకుంది. సరస్వతి అలా ఊరుకుండలేకపోయింది. అదేదో అవమానమని గుంజుకుంది. సత్వస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది. ఓర్మి వహించమని సర్ది చెప్పింది. అయినా సరస్వతి వినలేదు, ఊరుకోలేదు. కళ్ళు ముఖము ఎర్రబడ్డాయి, పెదవులు వణికాయి, కోపంతో ఊగిపోయింది. నోరు చేసుకుంది. మగడు ధర్మాత్ముడు, ఉత్తమోత్తముడు అయితే భార్యలు అందరి పట్ల సమతాబుద్ధి ఉంటుంది. కలుడిది అంతా పక్షపాత బుద్ధి. తెలిసిందిలే నాదా, నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికము. లక్ష్మీదేవి అన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు, బొత్తిగా పనికిరాని దాన్ని నేనే. అందుకే లక్ష్మీదేవికి నీ పట్ల విపరీతమైన ఓర్మి. ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు తనవాడివేనని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో అని ఓదారుస్తుంది. ఎందుకులే ఈ ఓదార్పులు అవసరం లేదు, నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరిని ఏమి అని ప్రయోజనము? అనురాగంలో భర్తవంచిత జీవితం నిష్ఫలము. నిన్ను అందరూ సత్వస్వరూపుడు అని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత అజ్ఞానులు. వాళ్ళకి శృతి తెలియదు, నీ మతి తెలియదు అంటూ దులిపేసింది. ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయని సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడ నుంచి నిష్క్రమించాడు. అతడు వెళ్ళగా చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కర్ణ కఠోరంగా మాట్లాడింది. ఏ సిగ్గులేనిదానా, కామం కళ్ళకెక్కినదానా, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగ తీసుకున్నానని గర్వపడుతున్నట్టున్నావు, విర్రవీగుతున్నట్టున్నావు. అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అనుస్తాను. నీ మగడు చూస్తూ ఉండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇలా నోరు బారేసుకుంటూ గబగబా వచ్చి గంగాదేవిని జుట్టు పట్టుకోపోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చింది. లక్ష్మి, ఇది దారుణం. కళ్ళ ఎదుటి విపరీతం జరుగుతూ ఉంటే నోరు మెదకపోగా నన్ను వారిస్తున్నావా? ఒక చెట్టులాగా, ఒక నదిలాగా అడ్డు నిలుస్తున్నావా? సరే, ఒక చెట్టువి, ఒక నదివి అయిపో. ఇది నా శాపం అనేసింది. లక్ష్మీదేవికి కోపము, దుఃఖము పొంగి వచ్చాయి. అయినా నిర్భయించుకుంది. ప్రతిశాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతిని చెయ్యిని వదలనైనా వదలలేదు. మృదువుగా నొక్కుతూ అలాగే నిలబడింది. ఎరుపెక్కిన కన్నులతో, వణుకుతూ ఉన్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడి ఉన్న లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకి మహోన్నతంగా కనబడింది. పద్మ, సరస్వతిని వారించకు, విడిచిపెట్టు. రాణి ఏమి చేస్తుందో చూద్దాము. చెయ్యిని పరమ దుశ్శీల. అందరి మీద నోరు బారేసుకోవడం ఆవిడ నైజము. వాగదధిష్టాత్రి కదా, ఆవిడ ఇష్టము. ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడగలదు కనుక మాట్లాడుతుంది. కలహప్రియ. వాద వివాదాలు లేనిదే రోజు గడవదు. ఎవరికి తెలియదు ఈవిడ సంగతి. యోగ్యత ఉన్న మేరకు, శక్తి ఉన్న మేరకు వాదులాడిని తన బలాన్ని, నా బలాన్ని కూడా లోకానికి తెలియజెబుదాం అనుకుంటుందేమో. అలాగే చేయని. మా ఇద్దరి ప్రభావాన్ని, ప్రతాపాన్ని లోకం తెలుసుకొని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి
హఠాత్తుగా కోపావిష్ఠురాలై సరస్వతిని శపించింది. సరస్వతి లక్ష్మీదేవిని శపించావు కనుక నువ్వు నదీ రూపం పొంది భూలోకంలో పాపాత్మల మధ్యన ప్రవహించు. అవి అందరి పాపాలు కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది. సరస్వతికి ఇది అగ్నిలో ఆద్యం పోసినట్లయింది. వెంటనే తడుముకోకుండా ప్రతిశాపం ఇచ్చేసింది. నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు గ్రహిస్తావు, పాపాత్మరాలా అనేసింది. అంతలోకి చతుర్భుజ నారాయణుడు మరో 4 చతుర్భుజ పార్షదులతో లోపలికి వచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు, గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికి శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు. అదేమిటో వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.